Hi friends. Namaste and welcome to Surya Toons. సో చూహే ఖాకే బిల్లి హజ్కో చలి అని ఉర్దూలో ఒక సామెత. అంటే 100 ఎలుకల్ని చంపిన పిల్లి పుణ్యం కోసం హజ్ యాత్రకెళ్ళిందని అర్థం. ఇక్కడ అసదుద్దీన్ ఒవైసీ అదే సామెతను ఫాలో అవుతున్నాడా? స్వదేశంలో స్వరాష్ట్రంలో మినీ పాకిస్తాన్ లాంటి ఓల్డ్ సిటీ అడ్డాలో కూర్చుని కట్టర్ ముస్లిం మతవాదంతో హిందువుల్ని హిందూ మత విశ్వాసాల్ని టార్గెట్ చేస్తూ ఎన్నికలొచ్చినప్పుడల్లా మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలతో ముస్లిం ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేసే అసదుద్దీన్ ఓవైసీ मैं पूरे भारत के मुसलमानों को बता रहा हूँ, ख्वाबे गफलत से बेदार हो जाओ। मैं बता रहा हूँ मोदी को, अगर ये वक्फ का कानून बनेगा तो मुल्क में सोशल इंस्टेबिलिटी पैदा होगी। ఇప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్లో సభ్యుడిగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాల ముందు చాటింపు వేయడం అభినందించతగ్గదే. కాని ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న పెద్దల మాట ప్రకారం ముందు మన దేశంలో తన పార్టీ మత ఛాందసవాదాన్ని సరిదిద్దుకోకుండా ప్రపంచానికి సెక్యులర్ శుద్ధపుసలా ప్రమోట్ చేసుకోవడమే ఇక్కడ పాయింట్. ఫక్తు ముస్లిం మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం లీడర్ సన్ బ్రదర్స్ అసదుద్దీన్ ఒవైసీ అక్బరుద్దీన్ ఒవైసీల్లో చిన్నోడు అక్బరుద్దీన్ మండుతున్న ఫైర్ బ్రాండ్ అయితే పెద్దోడు అసదుద్దీన్ నివురు కప్పిన నిప్పు. మోడీ ప్రధాని కాకముందు ఎన్నికల ప్రచారంలో ముస్లిం వర్గాలను ఉసిగొల్పుతూ ఎవడా మోడీ, ఎక్కడి మోడీ, ప్రధాని ఎలా అవుతాడో చూద్దాం బ్లాబ్లాబ్లా అంటూ మేము 25 కోట్ల మందే ఉన్నాం, మీరు అంటే హిందువులు 100 కోట్లు ఉన్నారు కదా, ఒక 15 నిమిషాలు పోలీస్ మిలిటరీని ఆపిచూడండి, మా దమ్ము ఏమిటో చూపిస్తాం అని పబ్లిక్గా రెచ్చిపోయిన యాంటీ హిందూ వైలెంట్ సైకో అక్బరుద్దీన్. बोल रहे मोदी गुजरात जीत गया, वजीर आजम बन जाएगा, देखेंगे कैसा बनता है। का मोदी, किधर का मोदी? आजा बाबा, एक मर्तबा हैदराबाद आजा, बता देंगे। अरे हिंदुस्तान हिंदुस्तान, हम 25 करोड़ है ना, तुम 100 करोड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन सा हर है। 15 मिनट हटा लो। మరోవైపు లోపల అదే స్థాయి మతతత్వం, హిందూ ద్వేషం ఉన్నా పైకి మాత్రం కొంచెం పాలిష్గా రాజ్యాంగం చట్టాల సేఫ్ జోన్లో ఉండి మాట్లాడే సైలెంట్ సైకో అసదుద్దీన్. అంటే ఇద్దరు మతతత్వాన్ని రెచ్చగొట్టే సైకోలే కాని ఒకరు వైలెంట్ కాగా మరొకరు కొంచెం సైలెంట్ అంతే. మిగిలిన యాంటీ హిందూ యాటిట్యూడ్ అంతా సేమ్ టు సేమ్. చిన్నోడు చిన్నోడు అని నా తమ్ముణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. వాడు చిన్నోడు కాదు, ఒక యుద్ధ ఫిరంగ లాంటోడు. దేశం మేలుకోరి అతి కష్టమీద వాణ్ణి అదుపులో ఉంచుతున్నాను, కాని మా బుర్ర తిరిగితే మాత్రం మొత్తం దేశమే అల్లకల్లోలమైపోతుంది అంటూ తమ్ముణ్ణి వెనకేసుకొచ్చిన కట్టర్ కమ్యూనలిస్ట్ ఈ అసదుద్దీన్. छोटे को बहुत रोक के रखा हो, छोटे छोटे, तुमको मालूम ही क्या है छोटा क्या है नहीं मालूम तुमको, तोप है वो, मुंह मत खिलाओ मेरा, सिर्फ और सिर्फ मुल्क को देखकर मैं खामोश बैठ रहा हूं, वरना याद रखो अगर दिमाग फिर गया तो पूरा फिर जाएगा. 1927లో ముస్లిం మతవాద సంస్థగా మొదలై దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ ఏర్పాటువాదానికి మద్దతుగా నిలిచి నిజాం కాలంనాటి రజాకా రాక్షసుడు ఖాసిం రజ్వీ నాయకత్వం వహించిన యాంటీ హిందూ ఎంఐఎం పార్టీకి 5వ తరం వారసుడు ఈ అసదుద్దీన్ ఒవైసీ. తెలుగు రాష్ట్రాల్లో తరచుగా జరిగే భైంసా తరహా మత ఘర్షణల్లో హిందువులే బాధితులవుతున్నా వారి ముస్లిం వర్గాన్నే వెనకేసుకురావడం, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్లో హిందువులపై దాడుల్ని ఖండించకపోవడం, పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీన్ నినాదాలు చేయడం లాంటివి గమనిస్తే इसके फराइज और वफादारी से अंजाम दूंगा. जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, जय फलस्तीन, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर. ఓవైసీ సోదరుల నరనరాల్లో పాకిస్తానీ ముస్లిం వాదం ఏ స్థాయిలో నిండి ఉందో తెలుస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకన్నా మించిన మతహింసని ఉసిగొల్పే రాడికల్ తమ్ముణ్ణి ఇంట్లోనే పెట్టుకున్న అసదుద్దీన్. कौन कौशलिया
राम की मां दशरथ की बीवी, और वहां के लोग बोलते कि कौशल्या हिंदू तहजीब के हिसाब से मैके को आई थी हरियाणा को कौशलियापुरम में, और राम वहां पैदा हुए। आखिर राम की मां कहां गई, किधर जन्म दी? ఇప్పుడు మాత్రం పాకిస్తాన్కు వ్యతిరేకంగా కౌంటర్ల మీద కౌంటర్లు, సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ సెక్యులర్ ముస్లింలా రంగు మార్చుతున్నాడు. हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। పహల్గాం ఉగ్రదాడి తర్వాత సెక్యులర్ ముసుగులో పాకిస్తాన్కు జై కొడుతూ కొందరు, హిందువుల్లోనే దేశభక్తి నటిస్తూ పాకిస్తాన్ ఏజెంట్లుగా మరికొందరు తెరపైకి వస్తుంటే, కట్టర్ ముస్లిం ఐడియాలజీ పార్టీ లీడర్గా ఉన్న అసదుద్దీన్ మాత్రం దానికి భిన్నంగా పాకిస్తాన్కి ఫటాఫట్ పంచులివ్వడం పైకి మంచిగా అనిపించినా లోపల మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది. దానికి తోడు ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్పై ఎటాక్స్ నేపథ్యంలో ఉగ్రవాదంపై భారత విధానాన్ని అంతర్జాతీయంగా వినిపించేందుకు మోడీ ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ పార్లమెంటరీ డెలిగేషన్ కమిటీల్లో ఇస్లామిక్ దేశాల బృందంలో సభ్యుడిగా కూడా పాకిస్తాన్ని వాయిస్తూ వారెవ్వా అనిపిస్తున్నాడు అసదుద్దీన్. గతంలో సుబ్రహ్మణ్య స్వామి అసదుద్దీన్ అతి మతతత్వంపై కామెంట్ చేస్తూ అనేక కారణాల వల్ల తరాలకి ముందు మీరు ముస్లింస్గా మారిపోయినా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని, అసదుద్దీన్ డీఎన్ఏ టెస్ట్కు వస్తే తామిద్దరిలో ఉన్న డీఎన్ఏ ఒకటేనని నిరూపిస్తాను అనడం జరిగింది. Muslim and Hindu DNA is the same. So North Indians, South Indians, West Indians, Eastern, all the DNA is the same. In fact, I once challenged in a TV debate OIC to come with me to a microbiological laboratory in Hyderabad, which is very famous. And OIC is from Hyderabad. I said, come and I'll show it to you that your DNA and my DNA is the same. ఒకవేళ అదే డీఎన్ఏ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ వల్ల అసదుద్దీన్లో ఈ జాతీయతా భావం కలిగితే సంతోషం. అలా కాకుండా ఆల్రెడీ ఇప్పటికే తమపై ఉన్న ముస్లిం అతివాదులనే ముద్రతో పాటు పాకిస్తాన్ పక్షపాతులుగా మరింత బద్నాం కాకూడదనే పైకి ఇలా మాట్లాడుతూ తమ ఓల్డ్ సిటీ అడ్డాపై మినీ పాకిస్తాన్ ముద్రపడకుండా కవరింగ్ చేసుకునే కన్నింగ్ ప్లాన్తో ఇలా మార్పు నటిస్తే మాత్రం ఓ కంట కనిపట్టాల్సిందే. మళ్లీ ఎన్నికల ప్రచారం వచ్చేసరికి కుక్కతోక వంకరలాగా హిందువుల పై ముస్లింలను రెచ్చగొడుతూ ఉన్మాద ఉపన్యాసాలు దంచితే మాత్రం వీళ్లు ఎప్పటికీ మారని రజాకార్ ఖాసిం రజ్వీ వారసులేనని తేలిపోతుంది. ఇదే తరహాలో జపాన్ డెలిగేషన్ బృందంలో ఉన్న వెస్ట్ బెంగాల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులనే పిచ్చికుక్కల్ని పెంచి పోషిస్తున్న వైల్డ్ హ్యాండ్లర్ అని, ప్రపంచ దేశాలని ఒక్కటే దాన్ని అదుపు చేయకపోతే అది మరిన్ని ఉగ్రవాద పిచ్చికుక్కల్ని పుట్టిస్తూనే ఉంటుందని సుద్దులు పలికాడు. మరి మన దేశంలో వారి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చెలరేగుతున్న మత ఘర్షణలకు, హిందువులపై దాడులకు పాల్పడుతున్న పిచ్చికుక్కలు, వాటిని పెంచిపోషిస్తున్న వైల్డ్ హ్యాండ్లర్ మమతా దీదీ ప్రభుత్వం సంగతి ఏంటి? ఎప్పుడో ఒకసారి బయటినుంచి వచ్చి దాడి చేసే పాకిస్తానీ ఉగ్రవాదుల కన్నా మన దేశంలో మన మధ్యలోనే ఉండి దాడులు చేస్తున్న మతోన్మాదులు డేంజర్ కాదా? వారిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా? Please like, share and subscribe Surya Toons YouTube channel.